Dear students, welcome to IAC. Today's our discussion RRC Group D Grand Test number 17 Mathematics explanation. First question. The simple interest on 10 rupees for 4 months at the rate of 3% per annum. సాధారణ వడ్డీ రేటు 3% చొప్పున 4 నెలలకి 10 రూపాయలపై ఎంత వడ్డీ వచ్చును? 4 నెలలకి అన్నారండి. మనం వడ్డీ రేట్ అనేది ఎప్పుడు కూడా సంవత్సరానికి లెక్కెడతాం. అంటే మనం బై 12 చేస్తాం. బై 12 చేసినప్పుడు సో ఆర్ వచ్చేసరికి 3% అండి. మనకు కాలం వచ్చేసరికి 4 నెలలు. ఆర్ ఇంటూ టీ అంటే మొత్తం వడ్డీ రేటు. సో 4తో క్యాన్సిల్ చేసినప్పుడు 4 మూడు అవుతుంది. 3కి 3 క్యాన్సిల్ అయినప్పుడు 1%. అంటే సంవత్సరానికి 1%. సంవత్సరానికి 1%. మొత్తం వడ్డీ రేట్ అనేది సంవత్సరానికి 1%. ఇప్పుడు మనం 10 రూపాయల మీద 1% ఫైండ్ అవుట్ చేయాలి. 10 రూపాయల మీద 1% అంటే 0.1 రూపీస్. అంటే 10 రూపాయలకి 4 నెలలకి 3% చొప్పున వచ్చినటువంటి వడ్డీ 0.1 రూపీస్. చూడమ్మా, అసలు అనేది 10 రూపాయలండి. అసలు అనేది 10 రూపాయలు. ఈ 10 రూపాయల మీద మనకు 3% వడ్డీ రేట్ ప్రకారము 4 నెలలకి వడ్డీ రేట్ ఎల్లప్పుడూ కూడా మనం సంవత్సరానికి లెక్కెడతాము. సో మనకు ఈ 12కి 12 క్యాన్సిల్ అయిపోతే మనకు 1% మిగులుతుందండి. అంటే 10 రూపాయల మీద 1% అంటే 0.1 రూపీస్. అంటే అడిగింది వడ్డీ మాత్రమే కాబట్టి, అడిగింది ఇంట్రెస్ట్ మాత్రమే కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 0.1. A container contains 520 liters of mixture of milk and water in the ratio of 17:3 respectively. If 8 liters of this mixture is replaced with 28 liters of milk, then find the ratio of milk to water in the final mixture. ఒక కంటైనర్లో వరుసగా 17:3 నిష్పత్తిలో 520 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమము ఉంటుంది. దీంట్లోంచి ఒక 80 లీటర్ల మిశ్రమాన్ని తీసి 28 లీటర్ల పాలతో భర్తీ చేస్తే తుది మిశ్రమంలో పాలకి నీటికి ఉన్నటువంటి నిష్పత్తి ఎంత? 520 లీటర్లు ఉందండి. ఈ 520 లీటర్ల నుంచి 80 లీటర్లు తీసేస్తున్నామండి. 520 లీటర్స్లోంచి 80 లీటర్స్ తీసేస్తే మనకి ఎంత ఉంటుందండి? ఇంకా 440 లీటర్స్ ఉంటుందండి. మిశ్రమం తీస్తున్నాం కాబట్టి నిష్పత్తి అనేది మారదండి, రేషియో అనేది మారదు. మిశ్రమాన్ని తీస్తున్నాం అంటే ఈక్వల్ క్వాంటిటీలో మిల్క్ బయటకు వస్తుంది, ఈక్వల్గా కూడా సో మనకు వాటర్ అనేది బయటకు వస్తుంది. అంటే ఆ రేషియో ఎలా ఉందంటే 17:3 ఉందండి. 17:3 అంటే 17 పార్ట్స్ ఏమో మిల్క్ అండి, 3 పార్ట్స్ ఏమో వాటర్ అండి. 3 పార్ట్స్ ఏమో వాటర్ అండి. మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 20 పార్ట్స్ అండి. 20 పార్ట్స్ అంటే 440. 20 పార్ట్స్ అంటే 440 అంటే ఈచ్ పార్ట్ ఎంత అండి? 22. ఈచ్ పార్ట్ ఎంతమ్మా? 22. ఈచ్ పార్ట్ ఎంత? 22. అంటే 3 పార్ట్స్ అంటే 66 అవుతుందండి. 3 పార్ట్స్ అంటే 66 అవుతుంది. 17 పార్ట్స్ 17 ఇంటూ 22 మా 17 22 అవర్స్ అండి. 1720 times 340. 17 2s are 34. సో 340 plus 34. 340 plus 34. 374. 17 2s are 34. 17 2s are 34 plus 3 37. అలా ఫిక్స్ చేయాలంటే మీరు అలా చేసుకున్నా కూడా 374 వస్తుంది. ఇప్పుడు మనం సో ఈ 80 లీటర్స్ తీసేసిన తర్వాత 28 లీటర్స్ మనం మిల్క్ యాడ్ చేసామండి. 28 లీటర్స్ మిల్క్ యాడ్ చేసాం. అంటే 28 లీటర్స్కి మనం ఇక్కడ యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి? ఇక్కడ ఒక 26 తక్కువ ఉందండి 400కి. సో అంటే ఇక్కడ మనకు 402 వస్తుందండి. ఎంత వస్తుందండి? 402. ఇక్కడ మనకు మిల్క్ యాడ్ చేసినప్పుడు వాటర్ మాత్రం 66 ఉంటుందండి. వాటర్ మాత్రం ఎంత ఉంటుందండి? 66 ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏం చూస్తే 402:66 అండి. 402 into 66. సో మనం 6 టేబుల్కి క్యాన్సిల్ చేసినట్లయితే 6 11s are 6 6s are 6 7s are. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 67:11. సో తుది మిశ్రమంలో ఫైనల్ మిక్చర్లో సో 67 పార్ట్స్ ఆఫ్ మిల్క్ ఉంటుంది, 11 పార్ట్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. Out of the 4 numbers, the average of the first 3 numbers is 15 and the last 3 numbers is 16. So if the last number is 19, if the first number is, then first number is what? 4 సంఖ్యల్లో మొదటి 3 సంఖ్యల యొక్క సగటు 15 మరియు చివరి 3 సంఖ్యల యొక్క సగటు 16, చివరి సంఖ్య 19 అయితే మొదటి సంఖ్య ఎంత? చూడమ్మా, మొత్తం 4 సంఖ్యలు ఉన్నాయండి. మొత్తం 4 సంఖ్యలు ఉన్నాయి. ABCD అనే 4 సంఖ్యలు ఉన్నాయి. ఈ 4 సంఖ్యలు ఉంటే ఏ ప్లస్ మొదటి 3 సంఖ్యల యొక్క సగటు అంటే యావరేజ్ 15 అండి. అంటే యావరేజ్ 15 అన్నప్పుడు టోటల్ ఎంత అవుతుందండి? యావరేజ్ 15 ఇంటూ 3 నెంబర్స్ కదా. 15 ఇంటూ 3 అంటే 45. A ప్లస్ B ప్లస్ C ఈజ్ 45. లాస్ట్ 3 అన్నాడండి. లాస్ట్ 3 అంటే ఏమొస్తుందమ్మా? B ప్లస్ C ప్లస్ D వస్తుంది. B ప్లస్ C ప్లస్ D వస్తుంది. లాస్ట్ 3 అండి. యావరేజ్ 16 అండి. యావరేజ్ 16 అంటే ఎంత వస్తుందమ్మా? 48 వస్తుందండి. అంటే 16 ఇంటూ 3 48. ఒక్కసారి కానీ మీరు చూస్తే ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ కి మీరు సబ్ట్రాక్ట్ చేసినట్లయితే సో మీకు ఏం మిగులుతుందమ్మా? d మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. d మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది.
ఇక్కడ మనకు సో ఇఫ్ ద లాస్ట్ నెంబర్ ఈజ్ 19, లాస్ట్ నెంబర్ అంటే డి కదా, లాస్ట్ నెంబర్ 19 అయితే ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్, ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్, ఈ 3 ఏ యువతలకు వెళ్ళి 3 యువతలకు వస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 16, అంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ మొదటి సంఖ్య 16 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 2 sin square 30, 2 ఇంటూ sin square 30, sin 30 1/2, sin square 30 1/4 మైనస్ 3 cos square 45, cos 45 1/√2, cos square 45 నా 1/√2 whole square, 1/√2 whole square, 1/√2 whole square is nothing but 1/2, cos 45 అంటే 1/√2, cos square 45 అన్నారు కాబట్టి 1/√2 whole square, that is 1/2 ప్లస్ tan 60. సో tan 60 is what అమ్మా √3, tan 60 √3, కానీ అడిగింది tan square 60 కదా, అంటే √3 whole square అంటే 3. సో 2 1s are 2 2s are అండి. ఒకసారికి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ ఇక్కడ మనకు హాఫ్ ఉందండి, ఇక్కడ మనకి ఎంత ఉందండి, హాఫ్ ఉందండి. సో 1/2 మైనస్ 3/2 ప్లస్ 3. సో ఒకసారికి మీరు గమనించినట్లయితే ఇక్కడ 1.5 వస్తుందండి, అంతే కదా, 1.5. 3లోంచి 1.5 తీసేస్తే 3లో నుంచి 1.5 తీసేస్తే 1.5, 1.5 ప్లస్ హాఫ్ 2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 2. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లేదా మీరు కసాగ్ తీసుకోండి, 2 అనేది కసాగ్ వస్తుంది. సో 1 మైనస్ 3 ప్లస్ 6 అమ్మ, 6లోంచి 3 తీసేస్తే 3 ప్లస్ 1 4, 4/2 ఈజ్ నథింగ్ బట్ 2 ఓన్లీ. నేనేమని చెప్పానంటే 3/2 అంటే 1.5, 3లోంచి 1.5 తీసేస్తే 1.5, 1.5 ప్లస్ హాఫ్ 2. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 2. x square minus 3x plus 1 is equal to 0, then find the value of x cube plus 1/x cube విలువ ఎంత. ఇప్పుడు నేను xతో డివైడ్ చేయండి అమ్మా, ప్రతి టర్మ్ని కూడా xతో డివైడ్ చేయండి. అప్పుడు ఏం మిగులుతుందని మీకు x మైనస్ 3 ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 0 కదా, xతో డివైడ్ చేశానండి. అప్పుడు x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. మనకు ఒక రూల్ తెలుసండి, అంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కూడా ఆన్సర్ వస్తుందండి, కానీ మనం డైరెక్ట్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు p అవుతే x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అనేది ఏమవుతుందంటే p క్యూబ్ మైనస్ 3p అవుతుంది, p క్యూబ్ మైనస్ 3p అవుతుంది, గుర్తుపెట్టుకోండి అమ్మా. లేదు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినా కూడా మీకు వస్తుంది. అలా ఫీ క్లియర్ అండి. సో ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకి x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి అంటే p ప్లస్లో మనకి ఏముందమ్మా 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి 3 క్యూబ్ మైనస్ 3p, 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3, 3 క్యూబ్ అంటే 27. సో 27 మైనస్ 9, 27 మైనస్ 9 ఇస్ నథింగ్ బట్ వాట్ అమ్మా 18. సో మీ ఆన్సర్ ఏమవుతుందంటే 18 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఇస్ 5. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద ఈచ్ అబ్జర్వేషన్ అండ్ దెన్ మల్టిప్లైడ్ బై 3, సో దెన్ వాట్ విల్ బి ద న్యూ మీన్. సో ఇలాంటి క్వశ్చన్ కూడా మనం ప్రీవియస్ డిస్కషన్లో చెప్పుకున్నాము. 10 పర్సన్ల సగటు 5, ప్రతి పర్సన్లకి 2 జత చేసి 3తో గుణిస్తే వచ్చేటువంటి కొత్త సగటు ఏంటి. సో మనకు సగటు ఎంతమ్మా, అసలు ఇచ్చినటువంటి సగటు ఎంత 5, ఒరిజినల్స్ యావరేజ్ ఈజ్ 5. సో ప్రతి పర్సన్కి 2 జత చేస్తే 2 కలిపితే సగటును కూడా 2 కలపాలి, సగటుకు కూడా 2 కలపాలి. ప్రతి సంఖ్యకి 2 కలిపితే ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 2, యావరేజ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 2. సో వచ్చిన తర్వాత ప్రతి సంఖ్యని 3తో గుణిస్తే సో యావరేజ్ని కూడా 3తో గుణించాలి. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3, యావరేజ్ ఈజ్ ఆల్సో మల్టిప్లైడ్ బై 3. సో 5 + 2 7, 7 × 3 21. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 21. 21 is the right answer. Next question 32. If tan theta is equal to 8/15 and theta is equate, then cosecant theta is equal to what? ఒకసారికి మీరు చూస్తే tan theta అంటే ఏంటమ్మా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజము బై ఆసన భుజము. 8 15 వచ్చిందంటే మనకు 17 మిస్ అవుతుందండి. 8 15 17 is a Pythagoras separate code. 8 square into 64, 15 square into 225. సో 225 + 64 289, 289 అంటే 17 స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సిన కొసికెంట్ డేటా అండి. కొసికెంట్ అంటే ఇన్వర్స్ ఆఫ్ సైన్. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇప్పుడు కొసికెంట్ అంటే ఇన్వర్స్, ఇన్వర్స్ అంటే ఏమవుద్ది, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, కర్ణము బై ఎదుటి భుజము. 17/8. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 17/8. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 625 డివిజన్ 25 + 25 - 7. 625 డివిజన్ 25, 625 డివిజన్ 25 అంటే ఎంత వస్తుందమ్మా 25 వస్తుంది. 25 + 25 50, 50 - 7 43. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 43. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 120. దెన్ ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ పాలిగాన్. సాధారణ బహుభుజి యొక్క బాహ్య కోణం 120 డిగ్రీలు అయితే సో బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? మీకు చాలా క్లియర్గా చెప్పున్నాను. నెంబర్ ఆఫ్ సైడ్స్ n ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై ఎక్స్టీరియర్ యాంగిల్. 360 డిగ్రీస్ బై ఎక్స్టీరియర్ యాంగిల్ ఓకేనా. 360 డిగ్రీస్ బై బాహ్య కోణము n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బాహ్య కోణం ఎంత ఇచ్చున్నారంటే 120 ఇచ్చున్నారండి. అంటే 360 బై 120, 360 బై 120 ఈజ్ నథింగ్ బట్ 3. సో అప్పుడు ఆ సంఖ్య భుజాల సంఖ్య ఎంతమ్మా? 3. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ దట్ పాలిగాన్ ఈజ్ 3. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 14 to 159 విచ్ ఆర్ డివిజిబుల్ బై బోత్ 2 and 8? 2తో డివిజిబుల్ అవ్వాలి, 8తో డివిజిబుల్ అవ్వాలండి. 2 మరియు 8 రెండింటి ద్వారా విభజించబడేటువంటి 14 నుండి 159 వరకు మధ్య ఎన్ని సహా సంఖ్యలు ఉంటాయి అంటే 14 తర్వాత అదేవిధంగా 159కి ముందు 2తో పోవాలి, 8తో పోవాలి. అమ్మ 2తో పోవాలి, 8తో పోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక సంఖ్య 8తో పోతుందంటే ఖచ్చితంగా అది 2తో పోతున్నట్టే. అంటే 8తో పోయే చూసుకుంటే సరిపోతుంది, 8తో పోయే చూసుకుంటే సరిపోతుంది. లేదా ఎల్సిఎం 2కి 8కి ఎల్సిఎం 8. సో అందుకని 8తో పోయే చూసుకుందాం. అంటే 14 తర్వాత 8తో పోయేదంటమ్మా 16. అంటే మనకి 8 ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 టైమ్స్ పోతుంది. జనరల్గా మనకు 8 టేబుల్లో మనకు 160 పోతుంది, కానీ 160కి ముందేముంటుంది? 160 ముందు 152 పోతుంది. అంటే 152 పోతుందంటే 8 ఎన్ని టైమ్స్ అమ్మా? 19 టైమ్స్. అంటే ఫస్ట్ 8 1s 14కి ముందు ఉంటుంది, 8 20 టైమ్స్ 159 తర్వాత ఉంటుంది. అంటే 2 ఉండవు, మొదటి 20లో ఒక 2 ఉండవు, ఫస్ట్ 20 ఉండదు, 28 ఉండదు. అంటే 2 మొదలు పెట్టుకొని 19 వరకు ఉన్నాయి. 2 నుంచి 19 వరకు ఎన్ని ఉన్నాయి? 2 నుంచి 19 వరకు ఎన్ని ఉంటాయండి? 18 ఉంటాయండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 18. అంటే మీరు లెక్కెట్టుకోవచ్చు 2 నుంచి 19 వరకు ఎన్ని 8 మల్టిపుల్స్ ఉంటాయంటే సో 18 మల్టిపుల్స్ ఉంటాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నెక్స్ట్ అండి, ఏ రిడక్షన్ ఆఫ్ 20% in the price of sugar enables a Mr. So Bhadra to buy an extra 5 kg of it for 320 rupees. The original rate of sugar is what? సో ఒకసారి మీరు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే భద్రాకు 320 రూపాయలు మొత్తం చక్కెర ధరలో 20% ధర తగ్గినప్పుడు అదనంగా 5 కిలోల చక్కెర పొందుతాడు. ఆయన అసలు ధర ఎంత అంటున్నాడు. ఎప్పుడే మీరు గుర్తుపెట్టుకోండమ్మా, న్యూ ప్రైస్ కొత్త ధర గుర్తుపెట్టుకోండి. రెడ్యూస్డ్ ప్రైస్ అన్న కొత్త ధర అన్న ఓకేనమ్మా ఒకటేనమ్మా. న్యూ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. ధరలో మార్పు బై పరిమాణంలో మార్పు చేంజ్ ఇన్ క్వాంటిటీ. అందరూ కూడా నోట్ చేసుకున్నాం, అది చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనండి. సో కొత్త ధర ఈజ్ ఈక్వల్ టు సో ప్రైస్ ధరలో మార్పు బై పరిమాణంలో మార్పు. న్యూ ప్రైస్ ఆర్ రెడ్యూస్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రైస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. అంటే ధరలో ఎంతైతే మార్పు ఉంటుందో పరిమాణంలో కూడా అంతే మార్పు ఉంటుంది. ధరలో ఎక్కువ మార్పు ఉన్నప్పుడు పరిమాణంలో కూడా ఎక్కువ మార్పు ఉంటుంది. ధరలో తక్కువ మార్పు ఉన్నప్పుడు పరిమాణంలో కూడా తక్కువ మార్పు ఉంటుంది. అలా క్లియర్ అండి. ఫస్ట్ మనం న్యూ ప్రైస్ కనుక్కోవాలి. చేంజ్ ఇన్ ప్రైస్ అండి, అంటే చేంజ్ అంటే అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అండి, రిడక్షన్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. 20% ఆఫ్ 320 అండి. సో 20% ఆఫ్ 320 దిస్ ఈజ్ చేంజ్ ఇన్ ప్రైస్ అండి, డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. చేంజ్ ఇన్ క్వాంటిటీ ఎంతమ్మా? 5 kg ఎక్స్ట్రా వచ్చాయండి, 5 kg ఎక్స్ట్రా వచ్చాయి ఓకేనమ్మా. సో 20% 64 అండి, 64/5 అంటే ఎంత వస్తుందమ్మా మనకు? సో 5 12s are 60, 5.8 times 4 అంటే 12.8. అంటే కొత్త ధర 12.8. ఆ 12.8 ఎప్పుడండి? 20% తగ్గిన తర్వాత. అంటే 20% తగ్గిన తర్వాత అంటే అది 80% కదా. 20% తగ్గిన తర్వాత అంటే అది 80% కదా. అంటే 80% అంటే 12.4 అండి, 12.8 అండి. 80% అంటే 12.8 అండి. మనకు కావాల్సిన 100% అంటే ఎంత అండి? మనకు కావాల్సింది 100% అంటే ఎంత? సో 24 hours 25 hours అండి ఓకేనమ్మా. 4 ఎన్ని టైమ్స్ ఉంటున్నాయి? 4 3 hours 4.2 టైమ్స్. సో 5 into 3.2 ఈజ్ నథింగ్ బట్ 16. అంటే సో అసలు ధర కేజీ 16 రూపాయలు. అసలు ధర ఎంత అండి? కేజీ 16 రూపాయలు. 16 రూపాయలు ఉండే ధర 12.8 రూపాయలకు పడిపోవడంతో ఆ ఉన్న డబ్బులతో 5 కేజీలు ఎక్స్ట్రా వచ్చాయి. అలా క్లియర్ అండి. అదే ఫైండ్ ద హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ హూజ్ వాల్యూమ్ అండ్ బేస్ ఏరియా ఆర్ 144 cubic meters అండ్ 18 square meters రెస్పెక్టివ్లీ. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము మరియు భూమి వైశాల్యము వరుసగా 144 cubic meters మరియు 18 square meters అయిన దాని ఎత్తును కనుగొనండి.
సో దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము, సో ఘనపరిమాణం L ఇంటూ బి ఇంటూ హెచ్, L ఇంటూ బి ఇంటూ హెచ్. ఇది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్. మనకు బేస్ ఏరియా అంటే L ఇంటూ బి. బేస్ ఏరియా ఇస్ వాట్? L ఇంటూ బి. బేస్ ఏరియా ఈజ్ L ఇంటూ బి. బేస్ ఏరియా ఈజ్ L ఇంటూ బి. వాల్యూమ్ ఈజ్ వాట్? LBH. వాల్యూమ్ ఈజ్ వాట్? LBH. అలా క్లియర్ అండి. సో LBH ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చున్నామో 144 ఇచ్చున్నారండి. ఎంత ఇచ్చున్నారమ్మా? 144. మనకి హెచ్ కావాలండి. LB తెలుసండి బేస్ ఏరియా. బేస్ ఏరియా అంతే అమ్మా 18. సో 18 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 144. సో ఇన్ 18 టేబుల్, సో 144 goes ఎన్ని టైమ్స్ అమ్మా? 8 టైమ్స్. దేర్ ఫోర్ ఎత్తు ఎంతమ్మా? 7 మీటర్లు. The ratio of incomes of P and Q is 3:4 and the ratio of their expenditure is 2:3. If both of them save, అంటే each one same అండి, అంటే both of them save 6,000 rupees. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈచ్ వన్ సేవ్ సో 6,000 రూపీస్. దెన్ ద ఇన్కమ్ ఆఫ్ పీ ఇస్ వాట్? పీ క్యూల ఆదాయాల నిష్పత్తి 3:4, వ్యయాల నిష్పత్తి 2:3. ఇద్దరు సమానంగా 6,000 రూపాయలు పొదుపు చేస్తున్నారు. ఫస్ట్ పర్సన్ 6,000 సేవ్ చేస్తున్నాడు, రెండో పర్సన్ 6,000 సేవ్ చేస్తున్నాడు. అయితే పీ యొక్క ఆదాయం ఎంత? చూడమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఇస్ నథింగ్ బట్ సేవింగ్. మనకి ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు, ఆదాయాల నిష్పత్తి ఇచ్చారు. ఆదాయాల నిష్పత్తి ఎంత ఇచ్చారంటే 3:4. ఆదాయాల నిష్పత్తి 3:4, వ్యయాల నిష్పత్తి ఎక్స్పెండిచర్ నిష్పత్తి ఎంతమో 2:3. అంటే రిమైనింగ్ ఏమవుతుందండి? సేవింగ్ అవుతుంది కదా. రిమైనింగ్ ఏమవుతుందండి? సేవింగ్ అవుతుందండి. సేవింగ్ 3లో 2 పోతే 1, 4లో 3 పోతే 1. ఆ 1 పార్ట్ అంటే ఎంతమ్మా? ప్రతి ఒక్కరు కూడా 6,000 సేవ్ చేస్తున్నారండి. అంటే ఒక భాగము అంటే 6,000 అండి. ఒక భాగము అంటే 6,000. అడిగింది పి యొక్క ఆదాయము. పి ఆదాయం అంటే 3 భాగాలు కదా. పి ఆదాయం 3 భాగాలు కదా. ఒక భాగం అంటే 6,000 కదా. మరి 3 భాగాలు అంటే ఎంతమ్మా? 18,000. 3 భాగాలు అంటే 18,000. ద HCF అండ్ LCM ఆఫ్ 2 numbers x and y are respectively 3 and 105. If x plus 5y is equal 36, then 1 by x plus 1 by y is equal to what? X మరియు y అనే రెండు సంఖ్యల యొక్క గసాబా మరియు కసాగులు వరుసగా 3 మరియు 105. సో x plus y is equal 36 అయితే 1 by x plus 1 by y విలువ ఎంత? సో x అండ్ y అనేది రెండు సంఖ్యలు అండి. వాటి మొత్తం ఇచ్చున్నాడండి. మనకు ఇంకో రూల్ తెలుసండి, రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers ఈజ్ ఈక్వల్ టు సో ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF. సో ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers అంటే XY ఈజ్ ఈక్వల్ టు సో ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF అంటే 3 into 105. ఇప్పుడు మనకు ఇన్వర్స్ కావాలి, రెసిప్రోకల్స్ కావాలి. మనకు రెసిప్రోకల్స్ కావాలి అంటే ఒకసారి మీరు చూడండి అమ్మ జాగ్రత్తగా, x plus y by xy. ఇప్పుడు x by xy అంటే x క్యాన్సిల్ అయితే 1 by y వస్తుంది, ఆ విధంగా 1 by x వస్తుంది. ఈజ్ ఈక్వల్ x plus y అంటే ఎంతమ్మా? 36. సో 36 by సో 3 into 105. అలా క్లియర్ అండి. సో 3 12s hours అండి. సో 4 3s hours లేదా 3తో 3 4s are 335 times. So your answer is what? 4 by 35. So your answer is what? 4 by 35. Option C is the right answer. A solid right circular cylinder of radius 8 centimeters and height 2 centimeters is reformed into a right circular cone of height 3 times of that of the cylinder. The slant height of the cone is what? వృత్తాకార స్తూపం యొక్క వ్యాసార్థం 8 సెంటీమీటర్లు, ఎత్తు 2 సెంటీమీటర్లు అయినా దాని నుండి ఒక శంకు ఏర్పడిన దాని ఎత్తు వృత్తాకార స్తూపం యొక్క ఎత్తుకు 3 రెట్లు అయినా శంకు యొక్క ఏటవాల ఎత్తు ఎంత? అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్మ్ ఆఫ్ ఫిగర్ మరొక ఫార్మ్ ఆఫ్ ఫిగర్గా కన్వర్ట్ చేస్తున్నామంటే వాటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి, వాటి యొక్క ఘనపరిమాణాలు సమానం అవుతాయి. అంటే ఇక్కడ స్తూపాన్ని మనము శంకు రూపంలో కన్వర్ట్ చేస్తున్నాం అంటే స్తూపం యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు సో శంకు యొక్క ఘనపరిమాణం అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ πr² h. సో r అంటే ఎంతమ్మా? 8 సెంటీమీటర్స్. 8 into 8. ఎత్తు ఎంతమ్మా? 2 సెంటీమీటర్లు. ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే 1/3 πr² h. ఆర్ తెలియదండి మనకు, ఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ఎంత అంటే స్తూపం ఎత్తు ఎంతైతే ఉంటుందో దానికి 3 రెట్లు. స్తూపం ఎత్తు ఎంత ఉందమ్మా? 2. దానికి 3 రెట్లు అంటే 3 into 2. అలా క్లియర్ అండి. అదే సో పైకి క్యాన్సిల్ అయిపోతుంది, 3కి 3 సో 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే r ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మ? 8. ఒకసారి కింద మీరు చూస్తే అండి, ఇక్కడ మనకు కోన్ అంటే శంకు, ఇది శంకు అనుకుంటే మనకు వ్యాసార్థం 8, రేడియస్ 8. సో శంకు యొక్క ఎత్తు ఎంతమ్మా? 6.
సో స్తూపం యొక్క ఎత్తు 2, శంకు యొక్క ఎత్తు 3 రెట్లు దానికి, అంటే 6, 6, 8. అప్పుడు స్లాంట్ హైట్ ఏమవుతుందండి, ఇక్కడ మనకు ఏర్పడేటువంటి కోణం లంబకోణం అవుతుందండి, లంబకోణం అవుతుంది. 6, 8 వచ్చిందంటే ఇక్కడ ఏం రావాలండి, 10 రావాలండి. సో అప్పుడు ఆ శంకు యొక్క కోన్ స్లాంట్ హైట్ విల్ బి ఈక్వల్ టు 10. 6, 8, 10 is a Pythagoras triplets code. 6 square అంటే 36, 8 square అంటే 64, 64 plus 36 100 అవుతుంది. ఆల్ ఆఫ్ యూ ఓకేనండి. అదే ఏ ట్రైన్ 150 meters long takes 20 seconds to cross a platform of 450 meters long. The speed of the train is what? 150 మీటర్ల పొడవున్న రైలు 450 మీటర్ల పొడవుల ప్లాట్ఫామ్ దాటడానికి 20 సెకండ్లు పడుతుంది. రైలు యొక్క వేగం ఎంత? మీటర్ పర్ సెకండ్స్లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ను దాటుతుంది అంటే దూరం ఎంత అంటే రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు. అడిగింది వేగము, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు, రైలు లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. సో డివైడెడ్ బై టైం. టైం ఎన్ని సెకండ్స్ అండి? 20 seconds. టైం ఎన్ని సెకండ్స్ అమ్మా? 20 seconds. 600/20. సో 600/20 is nothing but 30. సో 30 meter per second. 30 ఏంటమ్మా? మీటర్ పర్ సెకండ్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. If under root of 4 to the power of n is equal to 1024, then find the value of n. సో దాన్ని సింపుల్గా మనము 4th అంటే 4 power n సింపుల్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ యాజ్ 2 power n. సో 2 power n, ఎందుకంటే అండర్ రూట్లో 4 ఉందంటే బయటకు వస్తే 2 అవుతుంది. 2 power n ఈజ్ ఈక్వల్ 1024. అంటే 1024ని సింపుల్గా మనం ఎలా రాయొచ్చండి? 2 power n ఈజ్ ఈక్వల్ 2 power 10 రాయొచ్చు కదా. 2 power 10 ఈజ్ నథింగ్ బట్ 1024 ఓన్లీ. సో దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 10. n ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 10. ABC can do a job in 6 days, 12 days, 24 days respectively. In what time will they together do it? సో ఏబీసీలో ముగ్గురు ఉన్నారు, వాళ్ళు 6 రోజులు, 12 రోజులు, 24 రోజుల్లో పని చేయగలరు. ముగ్గురు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరు? సో ఏ ఒక్కడైతే 6 రోజుల్లో చేస్తాడు, బి ఒకడైతే 12 రోజుల్లో చేస్తాడు, సి ఒకడైతే 24 రోజుల్లో చేస్తాడు. ఓకేనండి. సో మొత్తం ఎంత వరకు ఉందా అంటే, సో ఎల్సిఎం ఎంతమ్మా? 24. కసాగ్ ఎంతమ్మా? 24. అంటే ఏ 4 యూనిట్స్ చేస్తాడు, బి రోజుకు 2 పనులు చేస్తాడు, సి రోజుకు 1 పని చేస్తారు. ముగ్గురు కలిస్తే రోజుకి 7 పనులు చేస్తారు. 2 ప్లస్ సో 4 ప్లస్ 2 ప్లస్ 1 7 యూనిట్స్ చేస్తారు. రోజుకు 7 యూనిట్స్ ప్రకారము మొత్తం 24 యూనిట్స్ ఎన్ని డేస్లో చేస్తారండి? 7 3s are 21, రిమైండర్ ఇస్ 3/7. సో 7 3s are 21, రిమైండర్ ఇస్ 3/7. 3/7 డేస్లో చేస్తారు. ముగ్గురు కలిసి ఆ పనిని 3/7 డేస్లో చేస్తారు. ద సమ్ ఆఫ్ ఫ్రాక్షన్ అండ్ 4 times ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈస్ 13/3. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? ఒక భిన్నము మరియు దాని విలోమానికి 4 రెట్ల యొక్క మొత్తము 13/3 అయితే ఆ భిన్నం ఏమిటి? సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళడం బెటర్ అండి. భిన్నము నేను 4/3 తీసుకుంటున్నానండి, 4/3 తీసుకుంటున్నాను. ఓకేనండి. భిన్నము ప్లస్ దీనికి విలోమం అంటే 3/4, విలోమానికి 4 రెట్లు. సో ఎంత అవ్వాలంటున్నాడు? 13/3 అవ్వాలంటున్నాడు. 4కి 4 క్యాన్సిల్ అవుతే ఎల్సిఎం 3 అవుతుంది. 4 ప్లస్ సో 3 3s 9, 9 ప్లస్ 4 13, 13/3 వస్తుంది కదా. 13/3 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుందండి. అది ఆప్షన్ కరెక్ట్ కాదనుకుంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళొచ్చండి. అలా ఫీ క్లియర్ అండి. అదే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years is 216. For the same principal with the interest rate remaining same for both the compound and simple interest for 30%, find the principal amount. అండ్ సింపుల్గా ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్స్ 2 years డిఫరెన్స్. సో దేర్ ఆస్కింగ్ ప్రిన్సిపల్. ఓకేనమ్మా. సో 2 సంవత్సరాల వ్యత్యాసం అండి. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు మీ అందరికీ కూడా చెప్పున్నానండి ప్రీవియస్నా. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు సో పి ఇంటూ r/100 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ వాట్ 2 years డిఫరెన్స్. సాధారణ వడ్డీకి చక్ర వడ్డీకి 2 సంవత్సరాల డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత ఇచ్చున్నారమ్మా? మనకు 216 ఇచ్చున్నారండి. డిఫరెన్స్ 216 ఇచ్చున్నారు. సో ప్రిన్సిపల్ అడుగుతున్నారండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30% ఇచ్చున్నారు. సో 30% అంటే 30/100 ఇంటూ 30/100, 30/100 ఇంటూ 30/100. ఒకసారి కింద మీరు చూసినట్లయితే 2 zeros కింద క్యాన్సిల్ అయినట్లయితే సో 216 ఇంటూ 100/9, ఒక 100 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. 9 ఎన్ని టైమ్స్ అండి? 9 2s are 18, 9 4s are అంటే 9 24 టైమ్స్ అండి. సో 24 ఇంటూ 100 2400. అసలు ఎంతమ్మా? 2400. సో ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుందండి. ఫైండ్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ విచ్ 7,800 becomes 9,672 ఆఫ్టర్ 3 years. సో 7,800 రూపాయలు అసలండి. 3 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి మొత్తము సో 9,672 రూపాయలు అవుతుంది. అయితే వడ్డీ రేట్ ఎంత? ఇది అసలండి. పి
పి అసలు ఇచ్చున్నాడు, మొత్తం కూడా ఇచ్చున్నాడండి, అమౌంట్ మొత్తం కూడా ఇచ్చున్నాడు. మొత్తము అంటే ఏంటి మా పి ప్లస్ ఐ అంటే ఈ 9672లో అసలు 7800 ఉంటుందండి. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందని ఇంకా 1872 ఉంటుందండి. ఈ 1872 అనేది ఇంట్రెస్ట్ అండి. ఎన్ని ఇయర్స్కి ఇంట్రెస్ట్ అంటే 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అండి. సాధారణ వడ్డీలో సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రతి సంవత్సరం కూడా సమానంగా ఉంటుంది వడ్డీ. అసలు మొత్తంలోంచి అసలు తీసేస్తే వడ్డీ 1872. ఈ 1872 అనేది 3 సంవత్సరాలకి వడ్డీ అండి. 3 సంవత్సరాలకి వడ్డీ. ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత? సో ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత అండి? 624. ఈ 624 అనేది ఒక సంవత్సరానికి వడ్డీ అండి. ఎందుకంటే 6% వడ్డీ రేట్ అనేది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 624 ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ 624 ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ 7800 అండి. 7800. సో 624 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 7800 అండి. ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇక్కడ 8 ఉందండి, ఇక్కడ 4 ఉందండి. సో 8 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 8 టైమ్స్ వస్తుంది. అంటే మీ ఆన్సర్ 8% అండి. సో 78 8s are 624 అండి. సో మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు అండి. 78s are 560. సో దాని తర్వాత 8 8 64, 64 ప్లస్ 560 624, ఎగ్జాక్ట్గా 8% అండి. సో మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? 8% అవుతుంది. At an average speed of 80 km/h, Shatabdi Express reaches Ranchi from Kolkata in 7 hours. Then the distance between the Kolkata and Ranchi is what? గంటకి సగటున 80 కిలోమీటర్ల వేగంతో శతాబ్ది ఎక్స్ప్రెస్ 7 గంటల్లో కోల్కతా నుంచి రాంచీకి చేరుకుంటుంది. అప్పుడు కోల్కతా మరియు రాంచీ మధ్య దూరం ఎంత? సో దూరం అన్నాడండి, డిస్టెన్స్ అడుగుతున్నాడు. వీ నో స్పీడ్ అండ్ వీ నో టైం. స్పీడ్ ఇంటూ టైం అంటే డిస్టెన్స్ అండి. స్పీడ్ ఇంటూ టైం అంటే ఏంటమ్మా? డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. సో స్పీడ్ ఇంటూ టైం 80 into 7. సో 80 into 7 ఇస్ వాట్ అమ్మా? 87 as 560. దూరం కోల్కతా నుంచి రాంచీకి 560 కిలోమీటర్స్ ఉంటుంది. సో ద సింప్లెస్ట్ ఫామ్ దీని యొక్క సో సింప్లిఫికేషన్ అడుగుతున్నారండి. ఈ 1/2 నేను ఎలా రాస్తానంటే 1 - 1 1/1 - 1/2 రాయొచ్చు కదా. 1లోంచి 1/2 తీసేస్తే 1/2నే వస్తుందండి. సిమిలర్గా 1/2 - 1/3 అండి. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది 1/6 వస్తుందండి. 1/6 వస్తుంది. సిమిలర్గా 1/3 - 1/4 అంటే అలా రాసుకుంటూ వెళ్తే చివరికి 1/9 - 1/10 అంటే మీరు కానీ గమనించినట్లయితే సో 1/3కి 1/3కి 1/2కి 1/2కి 1/4కి 1/4కి ఇలా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే చివరికి మొదటి టర్మ్ మిగులుతుంది, చివరి టర్మ్ మిగులుతుందండి. అంటే 1 - 1/10 అంటే చివరికి 9/10 వస్తుందండి. అంటే మొదటి టర్ము చివరి టర్ము, మొదటి పదము చివరి పదం తప్ప మధ్యలో ఎన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 9/10. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి జాగ్రత్త చూడమ్మా ఇది. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 340 349 అండి. అంటే మనకు అన్ని 7 6లో ఉన్నాయండి. అంటే న్యూమరేటర్ ఏమో 7కి పవర్లలో ఉంది, డినామినేటర్ ఏమో 6కి పవర్లో ఉందండి. మనం దానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఇప్పుడు 343ని 7³ రాసుకోవచ్చు అండి. 49ని 7² రాసుకోవచ్చు. 216ని 6³ రాసుకోవచ్చు. కానీ ఈ యొక్క 16ని 4 into 4 రాయొచ్చు. 81ని 9 into 9 రాయొచ్చు కదా. 16ని 4 into 4 రాయొచ్చు. 81 9 into 9 రాయొచ్చు. 9 4s are 36 అంటే 6². 9 4s are 36 అంటే 6². అంటే ఈ 4 9s are 66ని ఈ 4 9s are 36ని 6² రాసా. ఈ 4 9s are 36ని 6² రాసా. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 3 2 5 5 + 2 7 అంటే 6/7. 6/7 న్యూమరేటర్లో ఏమొస్తుందండి? 7^5/7 6^7 7^5/6^7. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్స్ను ఆధారంగా చేసుకొని వీటిని దేన్ని బేస్గా పెట్టుకోవాలి, దేంట్లో కన్వర్ట్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలండి. రంజన్ ఇన్వెస్ట్ సో 15,000 rupees and started a business. After 3 months, Ajay invests 45,000 and joins the business. At the end of year, total profit is 5850. Then what is the difference between the Ranjan's and Ajay's share in the profit? రంజన్ 15,000 రూపాయలు పెట్టి వ్యాపారం ప్రారంభిస్తాడు. 3 నెలల తర్వాత అజయ్ 45,000 రూపాయలతో వ్యాపారంలో చేరుతాడు. ఏడాది చివరన వాళ్ళ మొత్తం లాభము 5,850 రూపాయలు అయినట్లయితే సో రంజన్ మరియు అజయ్ లాభాల్లో డిఫరెన్స్ ఎంత? అంటే వాళ్ళ యొక్క లాభాల్లో డిఫరెన్స్ ఎంత? ఒకసారి జాగ్రత్త చూడమ్మా. 15,000 45,000 అండి. సున్నాలు తీసేశారండి. సో ఫస్ట్ పర్సన్ 12 నెలల పాటు పెట్టాడండి. 12 × 15. సెకండ్ పర్సన్ 3 నెలల తర్వాత పెట్టాడు. అంటే 9 నెలల పాటు పెట్టాడు. 45. ఓకేనమ్మా. పెట్టుబడుల ఆధారంగానే
ప్రాఫిట్స్ ఉంటాయండి. సో 15 ఒకట్లు 15 మూళ్ళు, ఓకేనమ్మా. సో 3 ఒకట్లు 3 నాలుగులు అంటే 4:9 అండి, 4:9. సో 4:9 అంటే 13 పార్ట్స్ అండి, టోటల్ 13 పార్ట్స్. 13 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్, సో 13 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ 5850. సో 13 ఎన్ని టైమ్స్ అమ్మా? 13 4s 52, రిమైండర్ 65, 5 టైమ్స్ 450 టైమ్స్ అండి. సో అడిగింది డిఫరెన్స్ అండి, అడిగింది ఎవరి మధ్య డిఫరెన్స్ అమ్మా? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి? 5 పార్ట్స్. 5 into 450, 400 times 2000, 550 times 250. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2250. అంటే వారిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2250. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ RRC Group D Grand Test number 17 Mathematics explanation. Thank you all of you.